ఓ దేవా! సినిమా ఎంటర్ ఎలా ఉంది మామ? అంటే ఇప్పుడు ఈ సినిమా కూడా పైకి పోమా? అదే ఇప్పుడే మన 'దేవా' సినిమా చూసి రావడం జరిగిందనమాట. యాక్చువల్‌గా మన 'షాహిద్ కపూర్‌ని' ఒక మంచి రూత్‌లెస్ రస్టిక్ రా కాప్ లాగా చూపించి, అలా చూపించే ప్రయత్నం చేసి దాంట్లో బాగానే సక్సీడ్ అయ్యి, అక్కడ నుంచి ఈ సినిమాని ఆ యాంగిల్‌లో పట్టుకెళ్లకుండా ఏదో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అన్నట్టు ఈ యాంగిల్‌లోకి పట్టుకొచ్చి, ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఆ పాయింట్‌ని పట్టుకొని, అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఆ పాయింట్‌ని ఓపెన్ చేసి, ఫైనల్‌గా కంక్లూడ్ చేసేటప్పుడు ఆ పాయింట్‌ని కంక్లూడ్ చేసే పాయింట్ ఏదైతే ఉంటదో, ఆహా! అక్కడ అనిపిస్తదనమాట మనకి, దేవా! ఏమిటిది మావా అన్నట్టు. కాకపోతే ఆ పాయింట్ ఓపెన్ అయ్యి అక్కడున్న రీజనింగ్ కానీ, ఆ పాయింట్ ఓపెన్ అయిన తరువాత ఈ సినిమాలో వచ్చే ఆ సీన్‌లు కానీ, ఆ పాయింట్‌కి ముందు రూత్‌లెస్‌గా ఉన్న మన హీరోకి సడెన్‌గా వచ్చే ఒక బిహేవియరల్ చేంజ్ కానీ, అదెందుకొచ్చిందనేది నేను మీకు చెప్పననమాట. ఎందుకంటే మీరు కూడా సినిమాకెళ్ళి దేవా! అనుకోవాలి కాబట్టి. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ ఇన్వెస్టిగేషన్ మెటీరియల్‌లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్, అబ్బా! ఏమైనా పాయింట్ పట్టుకున్నాడా? అసలు ఇప్పుడు ఉంది కదరా ఇన్వెస్టిగేషన్, అబ్బో! ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడా అన్న కైండ్ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కానీ, ఒక సర్ప్రైజింగ్ మన మొహం మీద ఫ్యాట్ మన కొట్టే, మనం థియేటర్‌లో ఒకవేళ ఫోన్ పెట్టుకొని లల్లాలి లాలి లలాలి అనుకుంటుంటే జపుక్కుమని చెప్పి ఫోన్ కింద పడేసి మరి మనం సీట్‌లోంచి ఎగిరి చూసే కైండ్ ఆఫ్ సీన్స్, అంటే అంత కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న సీన్స్ నాకైతే ఈ సినిమాలో తక్కువే కనిపించినాయి అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్‌లో యాక్చువల్‌గా మంచి ఇంట్రెస్టింగ్ హై ఇచ్చే సీన్స్ పెట్టుకున్నారు. మన షాహిద్ కపూర్ కూడా చించేశాడు కొన్ని సీన్స్‌లో అని చెప్పాలి. అక్కడ నుంచి ఈ ఇన్వెస్టిగేషన్‌లోకి ఈ సినిమా వెళ్తుంది అని ఎప్పుడైతే పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తారో అక్కడ కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఓకే. ఇప్పుడు మనవాడు ఈ కేస్‌ని ఎలా సాల్వ్ చేస్తాడు అన్న కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశారు కానీ, దాని తర్వాత ఆ ఇంటర్వెల్ బ్యాంక్‌లో ఏదో హై ఇవ్వడానికి ట్రై చేశారు. మోటార్ సైకిల్ ఏదో పెట్టుకొని గిర్రుమని తిప్పుతూ, అక్కడ పెద్ద హై ఇచ్చినట్టు అనిపించలేదు కానీ, సెకండ్ హాఫ్‌లోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సాగే పద్ధతి ఏదైతే ఉంటదో, అది నాకైతే పెద్ద అమేజింగ్‌గా అనిపించలేదు ఇందాక నేను చెప్పినట్టే. కానీ ఈ మూవీ మొత్తానికి వాళ్ళు కన్క్లూజన్ ఏదైతే ఇద్దాం అనుకున్నారో, ఆ కన్క్లూజన్‌ని ఆడియన్స్‌ని ఇప్పుడు ఎలా అయినా సరే మనం సర్ప్రైజ్ చేసేయాలి. ఆడియన్స్ ఇప్పుడు సర్ప్రైజ్ అయిపోవాలి. అబ్బా! వాట్ ఏ ట్విస్ట్ అనుకోవాలి అన్నట్టు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్‌ని పెడతారనమాట. అది ఒకవేళ మనం సర్ప్రైజింగ్‌గానే ఓహో! ఇదా? ఇలాగ ఇన్వెస్టిగేట్ చేశారా? ఓహో! థిస్ ఫెలో ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఆఫ్ ద మూవీ. ఓహో! థిస్ ఫెలో ఈస్ ద కల్ప్రిట్ ఆఫ్ ద మూవీ అని ఒకవేళ మనం అనుకున్నా కూడా, దాని తర్వాత వచ్చే ఆ కనెక్టింగ్ సీన్స్ ఏవైతే ఉంటాయో, అబ్బా! ఇంతలాగా కంక్లూడ్ చేస్తున్నారేంట్రా? ఇంత కన్వీనియంట్ యాంగిల్ వెళ్ళిపోతున్నారేంట్రా? అసలు ఇతనే ఎందుకురా బాబు కిల్లర్ అవ్వాలి? అసలు ఈ కనెక్షన్ ఏంట్రా బాబు కుదరట్లేదు? ఆ డాట్స్ ఏంట్రా కనెక్ట్ అవ్వట్లేదు? అన్నట్టు ఆ రీజనింగ్ పెట్టుకున్నారనమాట. అదైతే నాకు అసలు అతికినట్టు అనిపించలేదు. ఏదో అలా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇచ్చి దాన్ని ఇప్పుడు కవరప్ చేయాలి కదా అన్నట్టు కవరప్ చేసినట్టే అనిపించింది. ఇంకా సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మనకి సినిమా అయిపోయిందిరా, ఓకే లెట్స్ గో అని లేచేటప్పటికి ఉండండి మీకు ఇంకో సీన్ ఇస్తున్నాం చూసి పోవా అన్నట్టు ఈ దేవా సీన్లో ఇంకో సీన్ లాస్ట్లో పెడతారనమాట. ఆ సీన్కి అంతరార్థం ఏంటనేది మన దేవాకే తెలియాలి. సో మన షాహిద్ కపూర్ సూపర్గా ఉన్నాడు. ఆ రూత్లెస్ కాప్ రోల్లో చితక్కొట్టాడు, ఇరక్కొట్టాడు అని చెప్పాలి. కాకపోతే ఆ క్యారెక్టర్ షిఫ్ట్ ఎప్పుడైతే అవుతుందో, ఆ క్యారెక్టర్ షిఫ్ట్లో మాత్రం నాకు అంత పెద్దగా పడినట్టే అనిపించలేదు. అని క్యారెక్టరు ఆ రూత్లెస్ కాప్ క్యారెక్టర్నే పట్టుకొని ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఆ హై ఎలిమెంట్ సీన్స్తోనే ఈ సినిమా మొత్తం తీసుకొని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ని జస్ట్ ఒక లేయర్ లాగా పెట్టుకొని కనుక ఆ క్యారెక్టర్ని డీవియేట్ అవ్వకుండా తీసుకొని వెళ్ళుంటే, మనం ఇంకొక మంచి కాప్ మూవీ చూసే సినిమా వచ్చుండేది కదా. మన షాహిద్ కపూర్ కూడా ఒక మంచి కాప్ రోల్ పడి ఉండేది కదా అన్నట్టు నాకైతే అనిపించింది. అనవసరంగా ఈ థ్రిల్లర్ అని చెప్పి ఇటువైపు దూరిపోయారేమో మనోళ్ళు, అందుకే దేవా అయిపోయిందేమో సినిమా అని నా ఫీలింగ్. మన పూజ అసలు పూజ హెగ్డే క్యారెక్టర్ అసలు ఈ సినిమాలో ఎందుకుంది? అసలు అమ్మాయి ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? వచ్చినప్పుడల్లా ఐ విల్ ఫైండ్ ద కల్ప్రిట్, ఐ విల్ ఫైండ్ ద మోల్ అని చెప్పి ఒకటే డైలాగు మాటిమాటికి ఎందుకు చెప్తుంది? అసలు ఎంత మధ్యలో అసలు రొమాన్స్ ఎందుకు జరుగుతుంది అనేది మనకి ఎవరికి తెలియదు అనమాట. అందుకని పూజ వచ్చిన ప్రతి సీను మనం దేవా అనుకొని పక్కన పెట్టచ్చు అనమాట. ఇంకో ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా ఉంటారనమాట. బాగా స్టిఫ్గా ముంబై పోలీస్ అనుకుంటూ చాలా స్టిఫ్గా డైలాగులు చెప్పుకుంటూ తిరుగుతారు తప్ప వాళ్ళకి పెద్ద అంత ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ పడిందని నేనేం చెప్పను. ఇంకా ఓవరాల్గా మన జేక్స్ బిజో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, మళ్ళీ చెప్పాను కదా జేక్స్ బిజో అంటేనే హే ఈడిఎం మళ్ళీ వాడాడు, బాగానే కొట్టాడు. కొన్ని సీన్స్ అయితే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సూపర్గా ఎలివేట్ చేశాడు. మెయిన్గా ఆ రస్టిక్ సీన్స్, అక్కడ మన షాహిద్ కపూర్ బిహేవియర్ సూపర్గా ఉంది.
మొత్తానికి ఓవరాల్గా ఏదో థ్రిల్లర్ చూపిద్దాం మనకి అని ట్రై చేసి ఏదో పాయింట్ ఎస్టాబ్లిష్ చేద్దాం, కొంచెం కొత్తగా చెప్దాం, హీరో క్యారెక్టరైజేషన్లో వేరియేషన్స్ చూపిస్తూ ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ని తీసుకెళ్దాం అన్న కైండ్ ఆఫ్ పాయింట్ని కూడా కొంచెం ఎస్టాబ్లిష్ చేసి చివరికి ఈ సినిమాలో ఉన్న ఆ ఇన్వెస్టిగేషన్ని కానీ ఆ ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ని కానీ మనకి కొంచెం ఓహో అనుకునేటట్టు ఆ కిల్లర్ ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేసిన దాని తర్వాత వచ్చే రీజనింగ్ కానీ దాని తర్వాత వచ్చే కనెక్ట్ కానీ మనకు అంతగా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఈ దేవా అనేది జస్ట్ దేవా అనుకునే కైండ్ ఆఫ్ సినిమానే అవుతుంది, కానీ దేవా ఆహా అన్న కైండ్ ఆఫ్ సినిమా మాత్రం అవ్వలేదు అనేది నా ఫీలింగ్. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే కంప్లీట్గా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ఆ దేవా అనుకుంటూ థియేటర్కి వెళ్తే దేవా అనుకుంటూ అలాగే థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. సో నాకైతే పెద్దగా సూపర్ డూపర్ థ్రిల్లర్ చూసాం, అసలు వన్ ఆఫ్ ది థ్రిల్లర్స్ కదా ఇది అన్న ఫీలింగ్ ఏమీ రాలేదు. అలానే ఒక మంచి కాప్ డ్రామా చూసాం అన్న ఫీలింగ్ కూడా రాలేదు. ఏదో చూసాం దేవా అనుకుంటూ థియేటర్లోంచి బయటకు వచ్చాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మోర్ అండ్ మోర్ వీడియోస్ ఆర్ కమింగ్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. దేవా దేవా.